స్వామి భక్తులకు కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. శబరిమల అయ్యప్ప ప్రధాన ఆలయంలో ఇక నుంచి 18 మెట్లు ఎక్కగానే స్వామివారి నిజ దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జి కూల్చివేసి నూతన డిజైన్ ను అధికారులు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ ను తొలగించనున్నారు. దీంతో ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్రమైన 18 మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి ప్రవేశిస్తారు. 30 సెకండ్ల నుంచి దాదాపు నిమిషం పాటు స్వామిని తిలకించే అవకాశం ఉంటనుంది. కాగా ఇప్పటి వరకు 18వ బడి ఎక్కగానే భక్తులను ఎడమ వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెనను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మార్చి 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు. అప్పుడు ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదంటే 4 లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బల్కల్పూర్ మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లైఓవర్ దిగిన తరువాత అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతినిచ్చేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే 2-3 సెకండ్ల పాటు స్వామి దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు. అయితే తాజా డిజైన్ తో కనిక్క వంచి నుంచి వెళ్తే సుమారు నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. కాగా శబరిమలలో ప్రస్తుతం కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు బ్రిడ్జిని తొలగించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.